హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన 4వ మరియు చివరి టెస్ట్లో ధ్రువ్ జురెల్ భారత్ తరపున మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 5 వికెట్ల విజయంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ 5 టెస్టుల సిరీస్ను మరో గేమ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. జురెల్ 90 పరుగులతో అత్యధికంలో ఉన్నారు. ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 46 పరుగులకు తగ్గించారు మరియు భారత్ యొక్క 192 పరుగుల చేతనలో శుభ్మన్ గిల్ 52కు నాటౌట్గా ఉండగా రోహిత్ 55తో కలిసి కీలకమైన 39 పరుగులు చేశాడు. దీంతో ఆతిథ్య జట్టు గట్టి పోటీని గెలుచుకుంది. జురెల్ తన క్రియాశీలత మరియు కీపింగ్ నైపుణ్యాలతో స్టంప్ల వెనుక తన ఉనికిని చాటుకున్నాడు. అందువలన అతను సరిగ్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. రాంచీలో అతని ప్రదర్శన చాలామంది మాజీ క్రికెటర్లు 23 ఏళ్ల యువకుడిని ప్రశంసించింది. భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ అతనిని ఎంఎస్ ధోనితో పోల్చారు మరియు ఇప్పుడు మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా బ్యాండ్ వ్యాగన్లో చేరాడు. జియో సినిమాలో కుంబ్లే మాట్లాడుతూ ధ్రువ్ జురెల్కు తన కెరీర్లో ఎంఎస్ ధోని చేరుకున్న చోటుకి చేరుకోవడానికి ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉన్నాయి. అతను కేవలం డిఫెన్స్లో తన టెక్నిక్ని చూపించలేదు, కానీ అతను దాడి చేస్తున్నప్పుడు కూడా ఆ మొదటి ఇన్నింగ్స్లో కూడా అతను చాలా భరోసాతో ఉన్నాడు. అతను తర్వాత వెళ్ళి ఆ పెద్ద సిక్సర్లు కొట్టాడు. అతను అనూహ్యంగా ఉన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లలో అతను మెరుగుపరుచుకోబోతున్నాడు. ఇది అతని 2వ టెస్ట్ మాత్రమే మరియు అతను మరింత ఎక్కువగా ఆడటం ప్రారంభించినందున అతను మరింత మెరుగవుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. భారతదేశం మరియు అతనిని జట్టులో చేర్చుకోవడం అసాధారణం. అవును, నా ఉద్దేశం కేఎస్ భరత్కి ఇది అంత సులభం కాదు అని భారత మాజీ ప్రధాన కోచ్ జోడించాడు. రాజ్కోట్లో జరిగిన 3వ గేమ్లో జురెల్ తన తొలి టెస్ట్లో అరంగేట్రం చేశాడు. అక్కడ అతను మొదటి ఇన్నింగ్స్లో కీలకమైన 46 పరుగులు చేశాడు. మార్చి 7న ధర్మశాలలో ఇంగ్లాండ్తో జరిగే 5వ మరియు చివరి టెస్ట్లో ఇదే పద్ధతిలో ముందుకు సాగడానికి యువకుడు ఆసక్తిగా ఉన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.